హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని 74వ భాగం. వసుధార ఏడుపు గమనించిన రిషి తన కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకు వసు, జరిగిపోయింది మర్చిపో, దాన్ని తలుచుకొని బాధపడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అవును, కానీ నాకు నిజం తెలుసుకోవాలని ఉంది రిషి. అసలు ఏం జరిగింది? ఎలా నువ్వు వాళ్ళ ట్రాప్లో పడ్డావు? సరిగా ఏదీ చెప్పలేదు. పార్టీలో ఏం జరిగింది? నువ్వు నాకు క్లారిటీగా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది. ఆ తర్వాత సంవత్సరం 6 నెలలు ఏం చేశావు నువ్వు? వసుమతికి ఏం చెప్పి దూరం అయ్యావు? మొత్తం క్లారిటీగా చెప్పవా రిషి, తెలుసుకోవాలని ఉంది అని అడిగింది. ఇప్పుడు అదంతా అవసరమా వసు అని రిషి అసహనంగా అడిగాడు. మళ్ళీ గతాన్ని తలుచుకొని బాధపడలేక విసుగ్గా మొహం పెట్టి. ఖచ్చితంగా రిషి, నీ జీవితంలో నా జీవితంలో మనకే తెలియకుండా జరిగిన విషయాన్ని తెలుసుకోకుండా ఎందుకు ఉండాలి చెప్పు? తెలుసుకుంటేనే కదా నేను కొంచెమైనా రిలీఫ్గా ఫీల్ అయ్యేది. జీవితాంతం ఏం జరిగిందని ఆలోచిస్తూ కూర్చోమంటావా అని సీరియస్గా అడగగానే రిషి అదే విసుగు కూడిన మొహంతో ముందురా అంటూ వసుధారని బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్వు చెప్పు, అసలు పార్టీ జరిగే హోటల్కి ఎలా వచ్చావు? నన్ను ఎలా కలిశావు? మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో కూడా తెలియనంత మత్తులో నేనున్నది మాత్రం డ్రగ్ వల్ల. కానీ నీకేమైంది? నన్ను కొట్టో లేకపోతే అరిచో నా నుంచి తప్పించుకోవచ్చు కదా, మరి ఎందుకు అలా చేయలేదు అని అడిగాడు. అది నేను తర్వాత చెప్తాను. చెప్పాక నువ్వు ఫీల్ అవ్వటం, ఏడవటం ఇవన్నీ వద్దు. ముందు నీ వైపు నుంచి పార్టీలో ఏం జరిగిందో చెప్పు అని అడిగింది వసుధార సీరియస్గా. "హ్మ్, సరే, చెప్పాక తమరు ఎమోషనల్ అవ్వటం లాంటివి చేయకండి. ఆల్రెడీ అయిపోయింది కదా" అని రిషి వెటకారంగా అంటూ తన గతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు. పార్టీ రోజు గాయత్రి దేవుగారు అందరికీ రిషిని తమ వారసుడిగా కాబోయే సీఈఓగా పరిచయం చేయాలనుకున్నారు. కానీ రిషి ఒప్పుకోలేదు. ఓన్లీ మనవడిగానే పరిచయం అయ్యాడు. అలా పార్టీ జరుగుతున్న క్రమంలో ఆల్రెడీ పెద్దవాళ్లతో సహా అందరూ మాట్లాడుకొని ఉండటంతో రిషి తాగే కూల్ డ్రింక్లో డ్రగ్స్ మిక్స్ చేశారు, లైట్ డోస్. అప్పటి వరకు రిషి ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోకపోవటం వలన వాళ్ళిచ్చిన డ్రగ్ 10 నిమిషాలకే ఎఫెక్ట్ చూపిస్తూ తల తిరిగినట్టు అనిపించి వాష్రూమ్కి వెళ్ళాలని రెస్ట్ రూమ్స్ వైపు వెళ్ళాను. అప్పుడే సడన్గా మేఘన వచ్చి బావా అంటూ నన్ను పట్టుకోగానే నేను విదిలించాను తనని ముట్టుకోవద్దని. కానీ తను వినకుండా, బావా, నువ్వేంటో తాగిన వాళ్ళు నడుస్తున్నట్టు నడుస్తున్నావు, పద రెస్ట్ తీసుకుందువు అని అనగానే నాకు కూడా ఏదోలా అనిపించి రూంలోకి వెళ్ళిపోవటం మేలని, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి మేఘనని వదిలించుకుని ఆ హోటల్లోనే బుక్ చేసిన రూమ్స్ ఆల్రెడీ నాకు తెలిసే ఉండటంతో కష్టంగా లిఫ్ట్లోకి చేరిన నాకు కళ్ళు మసకబారిపోయి శరీరం మీద పట్టు కోల్పోయాను. తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తుకు లేదు నాకు. ఉదయం లేచేసరికి పక్కన మేఘన అస్తవ్యస్తమైన బట్టల్లో, నేను వితౌట్ షర్ట్ ఒకే బెడ్ మీద ఒకే బెడ్షీట్లో ఉన్నాము. నేను ఏం జరిగిందని మేఘనని అడిగితే మేఘన ఏడుస్తూ నేను బలవంతం చేశానని చెప్పింది. నమ్మలేకపోయాను. ఇదంతా అబద్ధమని కొట్టి పారేశాను. తను తన శరీరం మీద ఉన్న గాయాలను చూపించి, ఇదిగో ఇవన్నీ నీ కూటి గుర్తులే, ఇవన్నీ నువ్వు చేసినవే బావా, ఎంత నేనంటే ఇష్టం లేకపోతే ఇదంతా చేస్తావు? ఆ ఇష్టం ఏదో ముందే చెప్పుంటే ఇద్దరం చక్కగా పెళ్లి చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి మనం? నువ్వే చెప్పు అని నాకైతే చాలా భయం వేస్తుంది అని అనగానే నేను తల పట్టుకొని, ఇదంతా అబద్ధం,
ఇదంతా అబద్ధమని ఒక కలలా అంటుంటే మేఘన ఏడుపుని నిజమని నిరూపించింది. ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితుల్లో మేఘనని తీసుకొని ఇంటికి చేరి నన్ను చూసి ఏం జరిగిందని పెద్దవాళ్ళు అడిగితే నేనేమీ చెప్పలేకపోయాను. మేఘన కూడా ఏమీ చెప్పకుండా సైలెంట్‌గా ఉంది. అలా 2 రోజులు గడిచిపోయాక నేనసలు మనుషుల్లో లేకుండా రూమ్‌లోనే బందీగా ఉండటం చూసి మా నాని వచ్చి నన్ను అడిగింది ఏం జరిగిందని. నేను ఇక దాచి లాభం లేదని మేఘనకి నాకు మధ్య అంతా అయిపోయిందని చెప్పాను. ఆవిడ కోపంగా నన్ను కొట్టి నీ బుద్ధి చూపించుకున్నావు. ఇప్పుడు ఆ పిల్లకి ఏమని సమాధానం చెప్తావు? పొరపాటున ఆ పిల్ల గర్భవతి అయితే ఏం చేయగలవు? అందుకే త్వరగా పెళ్లి చేసేస్తాను. ఇక మాటలు వద్దు అని అనగానే నేను షాక్ అయిపోయాను. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ రోజు అలా మిగిలిపోతే తర్వాత రోజు పంతులు గారిని తీసుకువచ్చి హడావిడిగా ముహూర్తం పెట్టించారు. అప్పుడు నేనన్నాను, నాకిప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అలా అని వేరే వాళ్ళని చేసుకోను. వేగన నా కోసం ఆగే పనైతే ఆగమనండి. నేను తిరిగి అమెరికా వెళ్ళాలని అనుకుంటున్నాను. అక్కడ ఆఫీస్‌ని చూసుకుంటాను. ఇక ఇక్కడికి వచ్చేది నా మనసు కొంచెం స్థిమిత పడ్డాకే. కాదని బలవంతం చేస్తే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోతాను కానీ ఇష్టం లేని పెళ్లి మనసు చంపుకొని చేసుకోలేను అని ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. పైగా మేఘనకి నాకు ఏమీ జరగలేదు కాబట్టి నిజం బయటపడితే నా కోపం భరించలేరని నేను చెప్పినట్టు ఒప్పుకొని అమెరికా పంపించేశారు. అమెరికా వెళ్ళే ముందు రోజు వసుమతి దగ్గరికి వెళ్ళి తనని నేను ప్రేమించలేదని జస్ట్ తనని వాడుకోవటానికి ప్రేమించినట్టు నటించానని తన తల్లిదండ్రుల ముందే తన గురించి చాలా తప్పుగా మాట్లాడాను. అంకుల్, ఆంటీ చాలా కోప్పడి నన్ను కొట్టారు కూడా. అయినా కూడా నేను వసుమతి మనసులో నుంచి నేను పోవాలని ఇంకా కోపంగా వాళ్ళ మీదకి చెయ్యి కూడా ఎత్తాను. వసుమతి నమ్మలేనట్టు నా వైపు చూస్తూ ఉంటే గుడ్ బై చెప్పి నీ అందం కూడా నాకు అవసరం లేదు. నాకు ముందు నా కెరియర్ ముఖ్యం. అనవసరంగా నీతో పెట్టుకొని నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను. ఇకపై నన్ను కలవాలనుకోకు. నన్ను మర్చిపో, నేను నిన్ను ప్రేమించలేదు అని తన మనసు విరిగేలా మాటలు చెప్పి అమెరికా వెళ్ళిపోయాను. జైగాడికి అంతా తెలిసి నన్ను కలవాలి అనుకున్నా కలవలేకపోయాడు. ఫోన్లో టచ్లోనే ఉన్నాడు కానీ వాడు కూడా ఏమీ చేయలేక ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ బాధపడేవాడు. నన్ను తిరిగి ఇండియా రమ్మని ప్రాబ్లం సాల్వ్ చేసుకుందామని అన్నా కూడా ఇండియా వచ్చి అందరికీ మొహం చూపించలేక అక్కడే ఉంటూ బిజినెస్ చూసుకుంటూ ఉండిపోయాను. సంవత్సరం 6 నెలలు రోజులు కంటి మీద కునుకు లేకుండా ఎలా నేను ఇంత నీచంగా ప్రవర్తించానని రోజు కలత నిద్రపోయిందే తప్ప ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా ఉన్నది లేదు. నన్ను నేను వర్క్‌లో బిజీ చేసుకుంటూ మేఘన నుంచి డైవర్ట్ అవ్వటానికి ఎంతో ప్రయత్నించాను. సడన్‌గా సంవత్సరం 6 నెలల తర్వాత మళ్ళీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. తిరిగి ఇంటికి రమ్మని, పెళ్లి కోసం ఇక ఆగేది లేదని. ఇక నేను కూడా ఎన్నాళ్ళని ఆగినా వేస్ట్ అని మేఘనని బలవంతంగా యాక్సెప్ట్ చేయటానికి రెడీ అయ్యి ఇండియా వచ్చాను. పెళ్లి ముహూర్తాలు కూడా చాలా త్వరగా ఫిక్స్ చేశారు. ఎంత త్వరగా అంటే నేను వచ్చిన వారం రోజుల్లోనే పెళ్లి జరిగేలా, అది కూడా చాలా గ్రాండ్‌గా. పెళ్ళికి ఒకరోజు ముందు మేఘన తన రూమ్‌లో తన అమ్మతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. నాతో ఉంది మేఘన కాదని, వేరే అమ్మాయని. ఆ అమ్మాయి ఎవరో కూడా తెలీదని. అది వినగానే చాలా కోపం వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళని కూడా చూడకుండా మా అత్త చెంప పగలగొట్టి ఏం జరిగిందని అడిగితే వాళ్ళు బుకాయించటానికి ప్రయత్నించారు. కానీ నేను భయపెట్టి నిజం కక్కించగా
ప్రతి ఒక్కరూ ఆ ప్లాన్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని, రాకీ, ప్రమోద్, ప్రయూషకి తప్ప మిగిలిన అందరికీ ఇందులో హస్తం ఉందని తెలిసి నిర్ఘాంతపోయాను. నా ఫ్యామిలీని నన్ను అంత మోసం చేసిందని తెలుసుకొని చాలా కోపం వచ్చింది. ఎందుకు ఇదంతా చేశారని అడిగితే, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని, వసుమతి లాంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకోవటానికి మేము రెడీగా లేము. మన ఇంటికి ఒక పరువంటూ ఉంది. ఆ పరువుకి తగ్గట్టే మనం నడుచుకోవాలి. పైగా నేను మేఘన పుట్టినప్పుడే మాట ఇచ్చేశాను. తనే ఈ ఇంటికి పెద్ద కోడలు అని. ఇప్పుడు నా మాట తప్పేలా మీరు ప్రవర్తిస్తే ఎలా ఒప్పుకుంటాను అనుకున్నారు అని నాని చాలా గట్టిగా అరవగానే అందరి మీద విరక్తి వచ్చింది. నా జీవితాన్ని ఒక ఆట బొమ్మ చేసి ఆడుకున్నారని. కనీసం చేసిన నేను మోసం చేసిన అమ్మాయి ఎవరో చెప్పమని బ్రతిమలాడాను. వాళ్ళు ఏ ఒక్కటి చెప్పకుండా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. అందరినీ అసహ్యించుకొని ఏ అమ్మాయి మిడిల్ క్లాస్ అమ్మాయిని నన్ను మోసం చేశారో ఆ మిడిల్ క్లాస్ బ్రతికే నేను బ్రతుకుతాను. ఈ క్షణం నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ ఇంటి పేరుని కూడా నా నుంచి తీసేస్తున్నాను. గుడ్ బై ఫర్ ఎవర్. ఇక జీవితంలో మీ మొహాలు చూడాలని కూడా నేను అనుకోవటం లేదు అని వాళ్ళు ఎంత ఆపుతున్నా ఆగకుండా ఆ రోజే అర్ధరాత్రి పూట బయటికి వచ్చి వాళ్ళకి కనిపించనంత దూరంగా వైజాగ్ వచ్చేశాను. నన్ను కనిపెట్టలేనట్టు. ఈ విషయాలన్నీ రాకీ, ప్రమోద్, ప్రయూషలకి తెలియదు. ఆ టైంలో వాళ్ళు నిద్రపోతూ ఉండటం వలన ఆ తర్వాత వీళ్ళు ఎవరూ చెప్పలేదు. వాళ్ళ గౌరవం వాళ్ళే పోగొట్టుకున్న వాళ్ళవుతారని. అలా ఈ ఇంటి నుంచి బయటికి వచ్చిన నేను కాలేజ్‌లో లెక్చరర్‌గా జాయిన్ అయ్యి హోటల్‌లో జరిగింది తెలుసుకోవటానికి చాలా ప్రయత్నించాను. ఆ రోజు హోటల్ సీసీటీవీ ఫుటేజ్ కూడా వీళ్ళ కంట్రోల్‌లో ఉండటంతో ఏ నిజం తెలియలేదు. కనీసం నీ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. ఆ క్షణం నుంచి జైకి జరిగింది మొత్తం చెప్పి తన ద్వారా నిన్ను వెతికించటం మొదలుపెట్టాను. సెలవులు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ వచ్చి మారువేషంలో తిరుగుతూ ఏం జరిగిందో, నువ్వు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించటం, ఏ ఇన్ఫర్మేషన్ దొరక్క నిరాశ చెందటం ప్రతిసారి ఇదే జరిగేది. నేను చేసిన దానివల్ల నువ్వు అసలు బ్రతికున్నావో లేదో, అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అన్న భయంతో రోజు నిద్ర కూడా పోకుండా కంటి మీద కునుకు లేకుండా నీ గురించి ఆలోచిస్తూ 2 సంవత్సరాలు గడిపేశాను. చివరికి నిన్ను కనిపెట్టాను అని కన్నీళ్లతో అన్నాడు రిషి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.